హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీ విత్ సింధు. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు మన ఛానల్‌ని. ప్లీజ్ కన్సిడర్ దిస్ యాస్ ఎ రిక్వెస్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే. ఈరోజు మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌తో మీ దగ్గరికొచ్చేసాను. సో, దట్ ఈస్ నథింగ్ బట్ స్కిన్ కేర్ అండి. మనం యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాము. సో, నేనది ఇక్కడ ఐ కార్డ్‌లో ఇస్తాను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి కెమికల్ పీల్ అండి. మీరు కెమికల్ పీల్స్ గురించి వినే ఉంటారు. అండ్ ఇలాంటి కెమికల్ పీల్స్ అయితే మనకి మార్కెట్‌లో బయట చాలా నెంబర్ ఆఫ్ కెమికల్ పీల్స్ అయితే దొరుకుతున్నాయి. సో, వీటి మీద చాలా మిస్‌కన్సెప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కెమికల్ పీల్ అంటే ఏంటి? అండ్ దాన్ని ఎందుకు వాడతారు? ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? అనేది మొత్తం ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వితౌట్ ద ఫర్దర్ అడీ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో ఆ కెమికల్ పీల్స్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో, కెమికల్ పీల్స్ ఎలా వాడాలి? ఎప్పుడు వాడాలి? ఎందుకు వాడాలి? సో, ఎలా వాడకూడదు? అనేవన్నీ ఈ వీడియోలో అయితే మనం చూద్దాం, కవర్ చేద్దాం. కెమికల్ పీల్ అంటే మనకి అందులో యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. కొంచెం ఎక్కువ మోడరేషన్‌లోనే ఉంటాయి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్. సో, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్‌లో మనకి 2 టైప్స్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఏహెచ్ఏ అండ్ బీహెచ్ఏ. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ అండ్ బీటా హైడ్రాక్సీ యాసిడ్. ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌లోకి కొన్ని కాంపోనెంట్స్ వస్తాయి. అండ్ బీటా హైడ్రాక్సీ యాసిడ్‌లోకి కొన్ని యాసిడ్స్ అయితే వస్తాయి. సో, ఈ 2 యాసిడ్స్ మనం మోడరేట్ అమౌంట్‌లో స్కిన్ మీద యూజ్ చేస్తే ఏంటంటే, మనం స్కిన్‌ని ఎక్స్‌ఫోలియేట్ చేయొచ్చు. లైక్ స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్‌ని రిమూవ్ అయితే చేసేయొచ్చు. ఇప్పుడైతే మనం కెమికల్ పీల్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవచ్చు. అండ్ స్కిన్ టెక్స్చర్ ఈవెన్ అవుతుంది. స్కిన్ టెక్స్చర్ సాఫ్ట్ అవుతుంది. స్కిన్ రేడియంట్‌గా కనపడుతుంది. అండ్ ట్యాన్ రిమూవల్ అవుతుంది. సో, ఈ ట్యాన్ రిమూవల్ ఎలా అవుతుంది అంటే, మనం స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ చేస్తున్నాం. అంటే స్కిన్ మీద ఉన్న ఓల్డ్ లేయర్‌ని తీసేస్తున్నాము. సో, ఆ ఓల్డ్ లేయర్ మీద ట్యాన్ ఏదైతే ఉంటుందో సైమల్టేనియస్‌గా ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది. సో, నాట్ ఓన్లీ ఫేస్, మనం ఎక్కడైతే ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉన్నాయో లైక్ మనకి ఎల్బోస్ దగ్గర డార్క్ అవుతుంది. అండర్ ఆర్మ్స్ డార్క్ అవుతాయి. అండ్ ఇలాంటి కొన్ని ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఉంటాయి కదా! మనం అలాంటి ఏరియాస్‌లో కూడా కెమికల్ పీల్‌ని అయితే చేసుకోవచ్చు. సో, ఫేస్ మీద అయితే ఒక కాన్సంట్రేషన్‌లో యూజ్ చేయొచ్చు. అండ్ మిగిలిన హార్డ్ ఏరియాస్ లైక్ అండర్ ఆర్మ్స్ అండ్ ఎల్బో ఏరియాస్ ఇలాంటివైతే మనం ఇంకొంచెం హయ్యర్ కాన్సంట్రేషన్‌లో అయితే కెమికల్ పీల్‌ని యూజ్ చేయొచ్చు. సో, మనకి మార్కెట్‌లో ప్రెజెంట్ అవైలబిలిటీ అయితే 2 టైప్స్ ఆఫ్ కెమికల్ పీల్స్ ఉన్నాయండి. ఒకటి బిగినర్స్ కెమికల్ పీల్ అండ్ ఇంకొకటి అడ్వాన్స్. ఈ బిగినర్స్ కెమికల్ పీల్ ఏంటంటే, మనకి అడ్వాన్స్డ్ కన్నా అన్ని హాఫ్ కాన్సంట్రేషన్స్‌లో ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇక్కడ డెర్మాకో బిగినర్స్ కెమికల్ పీల్ అయితే చూపిస్తున్నాను. సో, ఇందులో అయితే మనకి 15% ఏహెచ్ఏ అండ్ 1% బీహెచ్ఏ అయితే ఉన్నాయి. గ్లైకాలిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ అండ్ లాక్టిక్ యాసిడ్. ఈ లాక్టిక్ యాసిడ్ అండ్ గ్లైకాలిక్ యాసిడ్ అయితే ఏంటంటే, మనకి స్కిన్‌ని బాగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. డెడ్ స్కిన్‌ని రిమూవ్ చేసేస్తుంది మనకి. కెమికల్ పీల్స్‌ని ఎవరు యూజ్ చేయాలి? సో, ఫస్ట్ నుంచి మీరు ఇప్పటి వరకు స్కిన్ మీద ఎలాంటి యాసిడ్ ఆర్ ఎలాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ యూజ్ చేయలేదు అనుకుంటే, కెమికల్ పీల్స్ అయితే మీ గురించి కాదండి. సో, వైటమిన్ సి, సాలిసిలిక్ యాసిడ్, హైయాలురోనిక్ యాసిడ్ ఇలాంటివన్నీ మీరు థరోగా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే, మీరు మీ స్కిన్ మీద కెమికల్ పీల్స్‌ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో, అలా కాదు అనుకుంటే, మీరు ఫస్ట్ స్టార్ట్ విత్ వైటమిన్ సి, హైయాలురోనిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇవన్నీ స్టార్ట్ చేసి కొన్ని ఫ్యూ మంత్స్ అయిన తర్వాత మాత్రమే మనం కెమికల్ పీల్‌ని స్టార్ట్ చేయాలి. సో, ఈ పీలింగ్ సొల్యూషన్స్ వల్ల ఏంటి అంటే, అవి కొంచెం ఇంటెన్స్‌గా ఉంటాయి నార్మల్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ కన్నా. సో, ఇవి మన స్కిన్ మీద 10 మినిట్స్ కన్నా ఎక్కువ ఎప్పుడు యూజ్ చేయొద్దు. ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా మీరు ఎంత అడ్వాన్స్డ్ యూజర్ అయినా సరే 10 మినిట్స్ కన్నా ఎక్కువ స్కిన్ మీద ఉండనివ్వద్దు. ఇది ట్వైస్ ఎ వీక్ కన్నా ఎక్కువ వాడొద్దు. ఎవ్రీ డే యూజ్‌కి కాదండి. మనం వీక్లీ స్టార్టింగ్‌లో అయితే వీక్లీ వన్స్ విల్ బి ఎనఫ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఎలాంటి ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తున్నా సరే, ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నా సరే ఫర్ దట్ పాయింట్, మనం ఎప్పుడు ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేసుకోవాలండి. మనం బ్యాక్ ఆఫ్ ద ఇయర్ ఆర్ ఈ ప్లేస్‌లో ప్రోడక్ట్‌ని అప్లై చేయాలి అండ్ లీవ్ ఇట్ ఫర్ ఓవర్‌నైట్ ఆర్ 24 అవర్స్. మనకి ఎలాంటి రియాక్షన్ లేదు అండ్ ఆ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు అనుకున్నప్పుడు, సో దట్ మీన్స్ ఇట్ సూట్స్ యువర్ స్కిన్. సో, అలాంటప్పుడు మాత్రమే ఆ ప్రోడక్ట్‌ని మనం యూజ్ చేయాలి. సో, అలా చూసుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత వీ కెన్ గో అహెడ్ విత్ ద ప్రోడక్ట్. సో, అదైతే
మ్యాండేటరీ. సో, ఇప్పుడు మనం కెమికల్ పీల్ అప్లై చేసుకున్నాం. కెమికల్ పీల్ అప్లై చేసుకున్న తర్వాత ఏమని చెప్పుకున్నాం? ఇట్ షుడెంట్ బి మోర్ దాన్ 10 మినిట్స్ ఆన్ ద స్కిన్ అండ్ నాట్ మోర్ దాన్ 5 a week. సో, దీస్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ద అదర్ వన్ ఈజ్ ఇది అప్లై చేసుకున్న 24 అవర్స్ వరకు సన్ ఎక్స్‌పోజర్ అయితే ఉండొద్దు. సో, దట్స్ ద మెయిన్ పాయింట్. ఎందుకు అంటే మనం ఆల్రెడీ స్కిన్ ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. అండ్ ఎక్స్‌ఫోలియేట్ అయిన స్కిన్ అంటే మన గుడ్ స్కిన్ ఎక్స్‌పోజ్ అవుతుంది. సో, మనం దాని మీద సన్ ఎక్స్‌పోజర్ చేసినట్లయితే మనకి స్కిన్ డ్యామేజ్ అయితే ఉంటుంది. సో, బెటర్ అవాయిడ్ ద సన్ ఎక్స్‌పోజర్. కెమికల్ పీల్ చేసుకున్న 48 అవర్స్ వరకు ఎలాంటి సీరమ్ గానీ, ఎలాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్ గానీ, ఎలాంటి ట్రీట్మెంట్ క్రీమ్స్ గానీ, ఎలాంటి టోనర్స్ గానీ స్కిన్ మీద అప్లై చేయొద్దు. జస్ట్ మాయిశ్చరైజర్ ఈజ్ ఎనఫ్. మాయిశ్చరైజర్ రాసుకోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. ఎలాంటి సీరమ్స్ గానీ, ఎలాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ గానీ ఒక 48 అవర్స్ వరకు స్కిన్ మీద అయితే పెట్టొద్దు. సో, ఈ 2 ప్రికాషన్స్ అయితే మనం కంపల్సరీ తీసుకోవాలి. ఫస్ట్ మీరు పీలింగ్ సొల్యూషన్ గనుక యూజ్ చేస్తున్నప్పుడైతే మేక్ ష్యూర్ దట్ యు ఆర్ 20+. 20 ఇయర్స్ బిలో ఎలాంటి యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయొద్దు. సో, 20s క్రాస్ అయిన తర్వాత లేట్ 20స్‌లో ఇలాంటప్పుడు మీరు యాక్టివ్స్ యూజ్ చేసుకోవడం ఐడియల్ అని నా ఫీలింగ్. అండ్ డెర్మటాలజిస్ట్ కూడా అదే ప్రిస్క్రైబ్ చేస్తారు. సో, ప్లీజ్ డోంట్ యూజ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టీనేజ్. సో, ఇలాంటివి ఎంత కేర్ తీసుకొని యూజ్ చేస్తేనే మనకి దాని రిజల్ట్స్ అయితే పాజిటివ్‌గా ఉంటాయి. అండ్ ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా దాని రిజల్ట్ రావడానికి మనకి అట్‌లీస్ట్ 4-5 వీక్స్ అయితే మినిమమ్ పడుతుంది. సో, మనం వెంటనే అప్లై చేసుకున్నా గానీ మనకి వచ్చేయాలి అనుకుంటే కష్టమండి. సో, వెయిట్ ఫర్ ద రిజల్ట్స్ అండ్ డెఫినెట్లీ యూ కెన్ సీ ద రిజల్ట్స్. అండ్ నా స్కిన్ మీదే నేను చాలా అయితే ఇంప్రూవ్‌మెంట్ చూశాను నేను. సో, అప్పటికి అండ్ నేను యూజ్ చేయడం స్టార్ట్ చేయక ముందుకి ఇప్పటికి నా స్కిన్‌లో వాస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది. పీలింగ్ సొల్యూషన్స్ అయితే ఫస్ట్ మీరు బిగినర్స్‌తో స్టార్ట్ చేయండి. ఈ బిగినర్స్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీరు అడ్వాన్స్డ్‌కి వెళ్ళండి. 30% AHA అండ్ 2% BHA. సో, ఇలాంటివి మనకి డిఫరెంట్ కాంబినేషన్ బ్రాండ్స్‌లో అయితే దొరుకుతాయి మనకి. మీకు ఎలాంటిది సూట్ అవుతుందో చూసుకొని అలాంటిది యూజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాము. సో, నేనిక్కడైతే డాట్ అండ్ కీ నుంచి సికా కామింగ్ బ్లెమిష్ క్లియరింగ్ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో సాలిసిలిక్ యాసిడ్ అండ్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ అయితే ఉన్నాయి. సో, నేను ఫేస్ అంతా నీట్‌గా క్లెన్స్ అయితే చేసుకుంటున్నాను. సో, క్లెన్జర్‌ని వాష్ ఆఫ్ చేసేసి ట్యాప్ డ్రై చేసుకోవడమే. అండ్ ఇప్పుడు మనం పీల్ వాడడానికి స్కిన్ రెడీ చేసుకున్నట్టు. సో, నేనిక్కడ 30% AHA అండ్ 2% BHA పీల్ అయితే వాడుతున్నాను. సో, ఫేస్ అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో, టైమర్ పెడుతున్నాను నేను 10 మినిట్స్‌కి. అంతకన్నా ఎక్కువసేపు స్కిన్ మీద అస్సలు ఉంచొద్దు కెమికల్ పీల్‌ని. సో, టైమర్ అయితే అయిపోయింది. అండ్ నేను పీల్‌ని అయితే వాష్ ఆఫ్ చేసేస్తున్నాను. సో, మంచిగా క్లెన్స్ చేసుకొని మళ్ళీ టవల్ డ్రై చేసుకోవడమే. అండ్ దీని తర్వాత స్కిన్ మీద ఆ ఫీల్ అయితే చాలా బావుంటుందండి. మనకి సాఫ్ట్ ఫీల్ అయితే వస్తుంది స్కిన్ మీద. అండ్ షైన్ గూడా అలాగే తెలుస్తోంది. సో, చూసారు గదండీ! నేను ఫేస్ అయితే వాష్ చేసేసాను ఆఫ్టర్ 10 మినిట్స్ పీల్ తర్వాత. మీరు ఇన్‌స్టంట్ షైన్ అయితే చూడొచ్చు ఫేస్‌లో. మనకి స్కిన్ చాలా టెక్స్చర్ అనేది చాలా సాఫ్ట్ అవుతుంది స్కిన్. అండ్ స్కిన్ అనేది చాలా మనకి షైనీ ఉంటుంది. చూసారు గదా! మీరు ఇన్‌స్టంట్ షైన్ అయితే చూడొచ్చు స్కిన్ మీద. అదైతే చాలా ప్రామినెంట్‌గా అయితే కనబడుతోంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్టర్ ద పీల్ ఏంటి అంటే మాయిశ్చరైజర్ అండి. స్కిన్ మీద కెమికల్ పీల్ అయితే చేసినప్పుడు మనకి ఆ మాయిశ్చర్ అనేది మిస్ అవుతుంది. స్కిన్ కొంచెం డ్రై అవుట్ అయిపోయినట్టు ఉంటుంది. సో, అది అవాయిడ్ చేయడానికి మనం మాయిశ్చరైజర్‌ని అయితే కంపల్సరీ అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ తప్ప వేరే ఇంకేది అప్లై చేయొద్దు. సో, లైక్ టోనర్ గానీ అలాంటివి ఏవి అప్లై చేయొద్దు. సో, నేనైతే ఇప్పుడు ఇంత అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్‌ని అయితే తీసుకున్నాను నేను. అండ్ స్కిన్ అంతా ఈవెన్‌గా అప్లై చేస్తాను.
సో దట్ మనకి స్కిన్ అంతా సటిల్‌గా, మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుంది. పీల్ చేసినప్పుడు కొద్దిగా ఇరిటేటింగ్‌గా అనిపిస్తే గనుక డోంట్ వర్రీ. దాంట్లో ఏం ప్రాబ్లమ్ లేదు. కొంచెం చిట్ చిట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి స్కిన్ మీద కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంటుంది. దట్ షుడెంట్ బి ఎ ప్రాబ్లమ్. సో దట్స్ ఆల్ అబౌట్ ద కెమికల్ పీల్స్ అండ్ ఆల్. దట్స్ ఆల్ ఫర్ ద టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్. అండ్ మీకు ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే మాత్రం తప్పకుండా చేసుకోండి. దట్ హెల్ప్స్ మీ అలాట్. యా, లెట్స్ మీట్ ఇన్ ద అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.